దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్స్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ పాక్ చేరాక మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఫైనల్స్లో పాక్ ఓడిపోవడానికి తిలక్ వర్మ కారణం కాదని, అసలు కారణం వేరే ఉన్నారని చెప్పుకొచ్చాడు. మైక్ హెస్సన్ ఏమన్నాడంటే, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో మాకు మంచి ఆరంభం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదే సమయంలో ఆరంభంలో వికెట్లు కోల్పోయిన భారత బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. ముఖ్యంగా భారత జట్టు తరపున తిలక్ వర్మ మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ మా ఓటమికి కారణం తిలక్ వర్మ కాదు, అసలు కారణం వేరే ఉంది. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 113 పరుగుల వద్ద కూడా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయాం. కానీ అనూహ్యంగా 146 పరుగులకే ఆల్అవుట్ అయ్యాం. భారత స్పిన్నర్ల మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ మా బ్యాటర్లు వారిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. మేము సులభంగా 170 పరుగులు చేస్తాం అనుకున్నా, కానీ అలా జరగలేదు. మేము స్ట్రైక్ను రొటేట్ చేయలేకపోయాము మరియు అనవసరంగా వికెట్లను కోల్పోయాము. మా ఓటమికి అసలు కారణం భారత స్పిన్నర్ల బౌలింగ్. వాళ్ల వల్లనే మేము ఎక్కువ స్కోర్ చేయలేకపోయాము. మేము కనుక మరొక 30 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. వారు ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా ఎందుకు ఉన్నారో నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారు. వారి బౌలింగ్ విభాగం, ముఖ్యంగా స్పిన్నర్లు గేమ్ను మా నుండి లాగేసుకున్నారని హెస్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.